పలుకే బంగారం అమృత బిందువులు. భగవాన్ నీవెవరు అని ప్రశ్నించారు. దానికి శిష్యుడు నేను నారాయణ స్వామిని అన్నాడు. దానికి భగవాన్ ఆ నేను అంటున్నది నీ శరీరమా, నోరా, చేతులా అని ప్రశ్నించారు. దానికి శిష్యుడు నోరు, నాలుక, శరీరం అన్నింటి మొత్తమే నేను అని అన్నారు. దానికి భగవాన్ శిష్యుని శరీరం వైపు చూసి ఆ శరీరం ఎవరిది అని అడిగారు. దానికి శిష్యుడు ఇది నా శరీరం అన్నారు. దానికి భగవాన్ నీవు శరీరం కన్నా వేరు అన్నమాట, నీవు యజమానివి, శరీరం నీ సొత్తు అన్నమాట అని అన్నారు. దానికి శిష్యుడు నేను శరీరమును కాను అని అర్థమైంది, కానీ నా శరీరానికి నేను అనేదానికి మధ్య గల విభజన రేఖ నాకు అర్థం కావడం లేదు, నేనెవరో నాకు తెలియటం లేదు అన్నారు. దానికి భగవాన్ ఆ ప్రశ్నను నీకు నీవే వేసుకో, అప్పుడు నీవెవరో తెలుస్తుంది అన్నారు. దానికి శిష్యుడు ప్రశ్న ఎవరికి వేయాలి, ఎలా వేయాలి అని అడిగారు. దానికి భగవాన్ ఆ ప్రశ్నను నేనుకు వేసుకుని ఆ నేను ఎక్కడ ఉత్పన్నమవుతుందో దానిని వెతుకు, నీకు జవాబు లభిస్తుంది అన్నారు. భగవాన్ రమణులకు ఉపదేశం ఇచ్చే అలవాటు లేదని, నారాయణయ్యర్ మొదలైన వారు చెప్పిన దానికి భిన్నంగా కృషి చేయటానికి భగవాన్ తనకు కొంత విషయం ప్రసాదించారని రచయితకు అర్థమైంది. భగవాన్ బోధించిన ఈ పాఠంతో తృప్తి కలిగి భగవాన్ జీవితము బోధలు అన్న తమిళ పుస్తకం తీసుకొని ఆ రోజు రాత్రే రచయిత చదివాడు. దానిని చదువుతున్న కొద్దీ అతనికి భగవాన్ పట్ల ఆకర్షణ పెరుగసాగింది. రమణ బోధలు రచయితకెంతో నచ్చుబాటుగా ఉన్నాయి. ఇంతకుముందు ఎప్పుడూ రచయిత ఇటువంటి బోధ విని ఉండలేదు. కొంతమంది స్నేహితులను, ఒక దగ్గర బంధువును వెంట పెట్టుకొని ఒక సంస్కృతం తమిళం తెలిసిన పండితుని వద్దకు వెళ్ళాడు రచయిత. ఆయన ఆ ఊరిలో ఒక లోకల్ బోర్డు హై స్కూల్లోని పండితుడు. భగవాన్ నివసించే ప్రదేశానికి దగ్గరగా నివసిస్తుండేవాడు. అతడు భగవాన్ రోజు సాయంత్రం వేళ కూర్చునే ప్రదేశానికి చేరి అక్కడ మట్టి తీసి నుదుట ఉంచుకొని కొంత నోటిలో వేసుకునేవాడు. అంతటి మహాత్ముడు మసలిన ఆ ప్రదేశం మహాపవిత్రం కదా. సమస్త గ్రహ గోళాల కంటే ఆయన పాద చిహ్నాలే పవిత్రములు. రచయిత బంధువుకు బ్రహ్మాండమైన కోపం వచ్చింది. సన్యాసి అయి ఉండి మనుధర్మశాస్త్రాన్ని అతిక్రమించి తల్లికి అంత్యక్రియలు జరిపి సనాతన మతానుయాయుల అభిప్రాయానికి వ్యతిరేకంగా ప్రవర్తించిన శ్రీరమణులను అంతగా భగవత్స్వరూపంగా స్తుతించుట ఆ బంధువుకు కోపకారణమైంది. సన్యాసులకు మాతాపితరులతో ఎటువంటి సంబంధము ఉండకూడదన్నది సనాతన సంప్రదాయము. ఈ విషయంలో తాను ఆ బంధువుతో తలపడేటంతగా సనాతన సంప్రదాయాన్ని ఎరిగినవాడు కానప్పటికీ శ్రీరమణులు మానవుల ప్రవర్తనకు ధర్మసూత్రాలు ప్రవచించగల మరొక మనువే అన్నాడు రచయిత. ఆధ్యాత్మిక మార్గదర్శకత్వంలో సర్వాధికారం పొంది ఉన్న శ్రీరమణులు మనువు కన్నా ఉన్నతులని రచయిత వాదించాడు. దురదృష్టకరంగా ఒక మహాత్ముని అంత కించపరచుచూ మాట్లాడిన ఆ బంధువును త్వరలోనే దీని దుష్ఫలితాన్ని అనుభవిస్తావు అని రచయిత తిట్టాడు. వారిద్దరూ కలిసి నడుస్తుండగా ఆ బంధువు ఒక చిన్న రాయి కాలికి తట్టుకొని బోర్లా పడిపోయాడు. కొంచెం ముందుగా నడుస్తున్న రచయిత ఒక సందు మలుపు తిరుగుతుండగా ఒక స్నేహితుడు కనిపించి మీ బంధువు క్రింద పడిపోయాడని తెలిపాడు. రచయిత వెనుకకు వచ్చి చూడగా బంధువు స్మృతి కోల్పోయి ఒక గుడిసెలో పడుకోబెట్టి ఉండటం కనిపించింది. అతని కాలు బాగా వాచిపోయి ఉన్నది. రచయిత అతని ముఖం మీద చన్నీళ్లు చల్లి కొంచెం మంచినీరు త్రాగించి ఒక గుర్రపు బండిలో ఎక్కించి స్టేషనుకు చేర్చాడు. బంధువుకు స్మృతి కలిగించి తాను చేయగలిగిన సేవ చేశాడు రచయిత. ఇప్పటికీ ఈ రచయితకు అర్థం కాని ఈ సన్నివేశంలో రచయిత తిట్టుకు జరిగిన సంఘటనకు గల సంబంధం ఏమిటో పాఠకులే ఊహించుకోవాలి. రచయితకు మహిమల ప్రదర్శన పట్ల ఏమీ ఆసక్తి లేదు. భగవాన్ తనకు సిద్ధులు ఉన్నవని ఎన్నడూ ప్రకటించలేదు. కానీ ఆయన చూపిన మహిమల గురించి చెప్పుకునే వారి సంఖ్యకు అంతులేదు. రచయిత మరలా ఆ సంవత్సరం మే నెల 27వ తేదీన ఒకసారి
అక్టోబర్ 20వ తేదీన ఒకసారి రమణాశ్రమానికి వెళ్ళాడు. మే నెలలో 2 గంటలు, అక్టోబర్లో ఒకరోజు ఆశ్రమంలో గడిపాడు. శ్రీ రమణుల దర్శనం వలన పరిపూర్ణ లబ్ధి పొందదలుచుకుంటే అధమపక్షం 4 రోజులైనా ఆశ్రమంలో ఉండిపోగలిగితే బాగుంటుందని రమణాశ్రమ సర్వాధికారి అయిన నిరంజనానంద స్వామి రచయితతో యథాలాపంగా అన్నారు. కానీ రచయిత ఈ సూచనలోని అంతరార్థాన్ని అర్థం చేసుకోలేదు. దానిపై ఉత్సాహం చూపనూ లేదు. కానీ మొదటిసారి రమణులను దర్శించినప్పటి నుంచి నేనెవరు అనే విచారాన్ని విడవకుండా కొనసాగిస్తూనే ఉన్నాడు. ఓం నమో భగవతే శ్రీరమణాయ.